ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు కొర్రమైన ఫిష్తోనే కాకుండా ఇలా ఏ ఫిష్తో అయినా సరే ఫిష్ ఇగురు కర్రీని ప్రిపేర్ చేయొచ్చండి. కొర్రమన్నతో అయితే మనకి ఇగురు కర్రీ అనేది బాగుంటుంది. సో ఏ ఫిష్తోనైనా ఎలా చేయొచ్చో మనం ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్ట్ బాగుంటుంది, కూర కూడా కమ్మగా ఉంటుంది. సో దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని దీంట్లో ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో వీటిని 1 మినిట్ పాటు దూరగా వేయించుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకుంటున్నాను. ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కూడా దూరగా వేయించి తీసుకోవాలి. సో ఇలా దూరగా వేయించి తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే 300 గ్రామ్స్ ఫిష్ని తీసుకున్నాను. ఉప్పు వాటర్లో 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే కడిగి తీసుకోండి. వీటిని పక్కన పెట్టేసుకొని మనం వేయించుకున్న మసాలా అనేది పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. దీంట్లో 3 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. సో ఇలా 3 పచ్చిమిర్చిని తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో పోపుని యాడ్ చేసుకోవాలి. నేను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను. సో దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసి ఇలా 2-3 టమాటోస్ని, పండుటి టమాటోస్ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఈ టమాటోస్ని 5 నిమిషాలు బాగా మగ్గించుకొని తీసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని బాగా మగ్గించి తీసుకోవాలి. సో ఇలా మగ్గాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలిపేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ పేస్ట్ అనేది కంప్లీట్గా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా కలుపుకుంటూ దీనికి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా కుక్ అయ్యాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 3 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది, అందుకోసం 2 టేబుల్ స్పూన్ వాడాను. సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దీన్ని మనం ఒక గంటతో ఈవెంట్గా ఇటు అటు తిప్పుకొని తీసుకోవాలి. ఇలా తిప్పుకొని దీన్ని 1-2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని దీంట్లో కొంచెం గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి ఎంత కావాలో అంత గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ పోసుకోకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇలా కలుపుకుంటూ దీన్ని మూత పెట్టి మనం 5 to 6 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ఒకసారి కలుపుకోవాలి. సో దీంట్లో నేనైతే 1 టేబుల్ స్పూన్ ఓమని యాడ్ చేస్తున్నానండి. మనకి ఈ ఇగురు ఫిష్లోకి మనకి ఓమ టేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. మన ఏ ఫిష్లోనైనా సరే 1 టేబుల్ స్పూన్ లాస్ట్కి ఓమ వేసి చూడండి, ఈ ఫిష్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ప్లస్ చిన్నపిల్లలు ఉన్నవారైతే దగ్గు జలుబులోకి మైనస్ అవుతుందండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. చూడండి మనకి ఆయిల్ అనేది పైన ఇలా వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఏ ఫిష్తోనైనా, కొర్రమైన ఫిష్తోనే కాకుండా ఎలాంటి ఫిష్తోనైనా మనం ఫిష్ ఇగురు కర్రీని ప్రిపేర్ చేయొచ్చు. మనకి ఎంతో రుచికరమైన ఫిష్ ఇగురు కర్రీ రెడీ అయిపోయింది కదా. సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి
అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.